రామాయంపేట మండల కేంద్రంలో హిందూ సామ్రాజ్యవాద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో హిందూ సామ్రాజ్యవాద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజుకు పట్టాభిషేకం అయిన రోజు సందర్భంగా నేడు శివాజీ మహారాజ్ విగ్రహానికి ఛత్రపతి యువసేన సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి యువసేన అధ్యక్షులు కన్నాపురం కృష్ణాగౌడ్, ప్రధాన కార్యదర్శి నావాత్ మహేష్, బొందుగుల రాజు, బీజేపీ నాయకులు శంకర్ గౌడ్, దామోదర్ రావు, కన్నపురం యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరాఠా యోధుడు, హిందువుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా హిందూ సామ్రాజ్య దినోత్సవంగా ఈరోజు శివాజీ మహారాజ్కి ఆయన హిందుత్వం కోసం దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగాను ఆ రోజు పట్టాభిషేకం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా హిందూ సోదరులందరూ కూడా ఈరోజు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసినటువంటి గొప్ప పనులను స్ఫూర్తిగా తీసుకొని యావత్ దేశ హిందూ ప్రజలందరూ కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రపంచ దేశాలు కూడా హిందుత్వం వైపు చూస్తూ ఉన్నాయి. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా ఇప్పటికైనా కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇప్పటికైనా కానీ హిందువులందరూ కూడా సంఘటితం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు బయట దేశం నుంచి పరాయి మతస్థులు, అదేవిధంగా దేశ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము. హిందుత్వం, సనాతన హిందూ ధర్మం ఇప్పుడు పుట్టింది కాదురా బిడ్డ. మేము ఎప్పటి నుంచో హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ వేల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ధర్మానికి, దేశానికి రక్షణగా ఉంటున్నటువంటి హిందూ సోదరులు ఎంతోమంది చంపివేయబడ్డారు. అదేవిధంగా ఈరోజు మేము దేశ ప్రజలందరూ కూడా హిందుత్వం వైపు చూస్తూ ఉన్నారు. హిందుత్వం లేకపోతే భారతదేశ జీవన మనుగడ అనేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, జై హింద్. సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఘనంగా పూలమాలతో సత్కరించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు గర్వించదగ్గ విషయం ఏంటంటే ఈరోజు హిందూ సామ్రాజ్య దినోత్సవం. భారతదేశం అంతా ఒక్కటై హిందూ సామ్రాజ్యానికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా మన హిందూ ధర్మానికి అండగా నిలుస్తూ అందరికీ హిందుత్వం అనేది చాటి చెప్పుదాం. జై భారత్ మాత. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.